గమనించండి. ఒక్క సంవత్సరం కూడా కాకమంటే కన్ని సైకిల్లో పెట్టకూడదంట, ఖాళీ సైకిల్లో కూడా పెట్టుకోవచ్చు. హల్లెలూయా. దయచేసి అలా కాదు. తన ముఖ్యమైన ప్రాధాన్యత ఎవరికంటే మొట్టమొదటిగా తల్లిదండ్రికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. దేవుని స్తోత్రం. నాకు మానేసి మా ఎత్తకు పెడుతున్నారు, మా మామకు పెడుతున్నారు, వారిని చూస్తున్నాను అలా అంటానికి వీలు లేదు. వారి తర్వాతే. దేవుని స్తోత్రం. అందుకే ఏబు ఎక్కడ ఏ అసహ్యమైన మాటలు కానీ ద్వేషం కానీ తనలో ఏమీ లేదు కాబట్టి ఏబు గారి దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమని చెప్పారు? చెప్పాలి, నేను ముగించేస్తాను. ఏబు గారిని దేవుడు ఏమని బిరుదించేది? 5 నిమిషాలేనండి నేను చెప్పింది. ఏమన్నారు? ఏబు గారిని దేవుడు ఏమని పొగిడేది? ఈ భూమి మీద ఏబులాంటి యథార్థవంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. తనకు ద్వేషం తెలీదు, అసహ్యం తెలీదు, ఇతన్ని ద్వేషించడం తెలీదు, భార్య కానీ పిల్లలు కానీ ఎక్కడ మోసరించడం తెలీదు, ఎక్కడ సేదరించడం తెలీదు. ఇప్పుడు ఆ దేవాది దేవుడితో సంభాషణ తన ముఖంలో సిరినవ్వులు ఉండమంటే ఏబుని నా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. గట్టిగా నీవు నేను ఈ పాటి వారు, నీవు నేను ఒక రోజంతా ప్రార్థనలో గడిపారు అనుకోండి, ఇక నాకు మించిన వాళ్ళు లేరు అంటారు. ఒకళ్ళ 2 రోజులు ఏకంగా బైబిల్ చదివారు అనుకోండి, నేను తప్ప ఎవరు చదివారు అనుకుంటా, నేనే గొప్ప అనుకుంటారు. కానీ అంతకంటే